హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ వర్ష మామిడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వి సరదా ముచ్చట్లు. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు ఈ వీడియో ఏంటిదని చెప్పేసి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఇంటికొచ్చేసి ఉన్నారనమాట బయటికెళ్ళడానికి. నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేకుండే. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అందరం కలిసి బయటికెళ్దామని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ఏసారనమాట. సో మా ఫ్రెండ్ బర్త్‌డే. సో దానికోసం ప్లాన్ ఏసారు. ఇంకా నేను రెడీ అయిపోవాలని చెప్పేసి టక్‌టకా డ్రెస్ ఏసుకొని రెడీ అయిపోదాము. మళ్ళీ లేట్ అయిపోతే నైట్ మళ్ళీ లేట్ అయిపోతే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కదా. సో అందుకే లేట్ అవ్వద్దని చెప్పేసి నేను టకటక రెడీ అయిపోయాను. మా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ డేకి సర్ప్రైజ్గా కస్టమైజేషన్ పర్ఫ్యూమ్ ఇచ్చారనమాట. అది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ చెప్పాలంటే. ఎందుకంటే మా హస్బెండ్ అంతగా సర్ప్రైజెస్ ఇవ్వడు. చాలా రేర్ అనమాట సర్ప్రైజెస్లో. నేనే చాలా వరకు సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను మా హస్బెండ్కి. తను ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డేకి నాకు సర్ప్రైజ్గా కస్టమైజేషన్ చేపించి తీసుకొచ్చాడనమాట. సో నాకు అది చాలా మెమరబుల్ గిఫ్ట్. అందుకే నాకు ఎందుకో మీకు చూపించాలనిపించింది. అండ్ దట్ నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ యూస్ చేస్తాను పర్ఫ్యూమ్ అనేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ నేను ఇలా రెడీ అయిపోయానమాట. అండ్ ఫేస్కి అసలు ఏం పెట్టట్లేదు, అలానే వెళ్ళిపోతున్నా. అండ్ మార్నింగ్ నుంచి సన్స్క్రీన్ లోషన్స్ మాయిశ్చరైజర్స్ పెట్టుకొని ఉంటాను కదా. సో నాకు ఇంకా నా ఫేస్కి ఎందుకో నాకు ఏం పెట్టుకోవాలనిపించలేదు, అలానే వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను. సో మేము రెస్టారెంట్కి వచ్చేసాము, మండీ రెస్టారెంట్కి. అండ్ పైకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మాకంటే ముందు ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు. మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యారు, బట్ వాళ్ళే ముందు వచ్చేసారు. మేము వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాము. వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చున్నారని చెప్పేసి కాల్ చేసి అడిగితే మేము ఇక్కడ కూర్చున్నామని చెప్పారు. అండ్ మేము అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ విషెస్ చెప్పాము, మళ్ళీ అలా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. అండ్ అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట కొంచెం సేపు. అండ్ వాళ్ళ హస్బెండ్ తనకి గిఫ్ట్ ఇచ్చాడనమాట, వాచ్ గిఫ్ట్. సో అలా అది చూపిస్తుంది నాకు ఇలా వాచ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి. హస్బెండ్స్ ఏదన్నా గిఫ్ట్ ఇస్తే మాత్రం అది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, చాలా మెమొరబుల్గా ఉంటుంది. నాకైతే మా హస్బెండ్ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా నాకు సర్ప్రైజింగ్గా ఉంటుంది, ఎందుకంటే నాకు చాక్లెట్స్ అంటే మహా పిచ్చి అనమాట. సో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. అండ్ మా ఫ్రెండ్స్కి ఏంటంటే కేక్స్ తెమ్మని చెప్పేసి పంపించామన్నమాట, కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి. సో వాళ్ళు కేక్ తేవడానికి వెళ్ళారు. సో అంతలోపు మేము అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ మేము ఏం డిస్కషన్ చేసుకున్నామంటే, అక్కడ మ్యాట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ రెస్టారెంట్లో, ఆ మ్యాట్స్ చూసి మా ప్రశాంత్ ఇట్లాంటి మ్యాట్సే వర్ష వాళ్ళ ఇంట్లో తినేటప్పుడు ఒక్కొక్క సింగిల్ మ్యాట్స్ ఉంటాయన్నమాట మా ఇంట్లో. సో అట్లాంటి మ్యాట్ వేసి కూర్చోపెడతారు భోజనం చేసేటప్పుడు. సో మా ప్రశాంత్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇట్లాంటి మ్యాట్సే బట్ సింగిల్ మ్యాట్స్ వేసి కూర్చోపెడతారు వర్ష వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి అన్నాడనమాట. సో ఇంకా ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు వచ్చేసారు కేక్ తీసుకొని. మా సాన్వి కూడా వాళ్ళతోనే వెళ్ళిపోయిందనమాట తేవడానికి. తను చాలా అందరి దగ్గరికి వెళ్తుంది మ్యాక్సిమం. అసలు ఓన్లీ కొంతమంది దగ్గరికి వెళ్ళదు, అంటే ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటేనే వెళ్ళదన్నమాట. మ్యాక్సిమం అందరి దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా అది నాకు పెద్ద అడ్వాంటేజే. కొంతమంది పిల్లలు మమ్మీ దగ్గరనే ఉంటా అని ఏడుస్తారు కదా. సో మా పాప మాత్రం అసలు అట్లా ఏడవదు, అందరి దగ్గరికి వెళ్తుంది, ఆడుకుంటుంది. అండ్ తనకి మేము తినిపించే తీసుకొచ్చేసామన్నమాట, ఎందుకంటే రెస్టారెంట్స్లో మేము తనకి తినిపించడం ఇంకా స్టార్ట్ చేయలేదు.
సో తినిపించే తీసుకొచ్చేసాము. అండ్ ఇంకా మాకు సూప్స్ వచ్చేసాయి అనమాట, బోన్ సూప్స్ తాగడానికి. మండికి ముందు సూప్స్ ఇస్తారు తాగడానికి. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయాక మేము ఇంకా మండి తినడం స్టార్ట్ చేసామన్నమాట. నేను ఎక్కువ తినలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు ఆఫ్టర్నూనే మాకు ఆఫీస్ లంచ్ ఉండే అనమాట. బయటికి వెళ్ళి తిన్నాము, మా మేనేజర్ వచ్చారనమాట. సో మేము ఇంకా బయటికి వెళ్ళి బిర్యానీ తినేసాము. సో అందుకే నాకు ఇంకా తినడం నా వల్ల కాలేదన్నమాట. నాకు తినాలనిపించింది, బట్ ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ తినడం వల్ల నేను ఎక్కువ తినలేకపోయాను. సో అంతలోపు నేను తినేసాను ఫస్ట్. మా ప్రశాంత్ ఏమో మా పాపని హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. కంపల్సరీ ఒకరు సాన్విని హ్యాండిల్ చేయాలి, లేకుంటే తను తిననివ్వదనమాట, వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ప్రశాంత్ హ్యాండిల్ చేస్తుంటే నేను తినేసాను ఫస్ట్ అయితే. ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి, ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్ అట్లా ఇస్తారా? అట్లా ఇస్తారు. జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. చూసారు కదా తను రైమ్స్ ఎంత ఈజీగా గ్రాప్ చేసుకుంటుందో. అదంతా డే కేర్ మహిమ అనమాట. తను రోజు డే కేర్కి వెళ్తుంది కదా, సో అలా తనకి అన్నీ నేర్పించేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను అలా గ్రాప్ చేసుకుంటూ ఉంటుంటే. తను ఓన్లీ 18 months, బట్ స్టిల్ తనంతా గ్రాప్ చేస్తుందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఇంకా తినేసాము, అందరం కంప్లీట్ చేసామన్నమాట తినడం. సో తిన్నాక అలా బయటకు వచ్చి ఫొటోస్ తీసుకున్నాము మేము. అలా అందరం కలిస్తే ఒక ఫోటో మ్యాండేటరీ కదా, సో మేము అలా ఫోటో తీసుకొని కిందకి వచ్చేసాము. అండ్ చాలా బాగుండే నాట్ బిర్యానీ, సారీ మండి చాలా బాగుండే. ఒక్కసారి ట్రై చేయండి, నాచారం రోడ్లో ఉంటుంది, 9 అమ్మ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా సరే బాగాలేదు అని చెప్పేసి అయితే మేము ఎప్పుడూ అనుకోలేదు, అండ్ వాళ్ళకు కూడా ఎప్పుడు చెప్పలేదు బాగాలేదని చెప్పేసి. ఎప్పుడు మేము వాళ్ళకి పాజిటివ్ రివ్యూ ఇచ్చేటోళ్ళం, వాళ్ళు కూడా అలానే మాకు చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సో ఒక్కసారి విజిట్ చేయండి. మా వాళ్ళు దారిలో వెళ్తుంటే రన్నింగ్ రేస్ లాగా ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల వస్తూనే ఉన్నారనమాట. అది నాకు ఏదో రన్నింగ్ రేస్ లాగా అనిపించింది. అసలు మా సాన్వి అయితే మా దగ్గర కూర్చోవడమే మానేసింది అనమాట. మా బైక్లో, మా ఫ్రెండ్స్ వాళ్ళ బైక్లోనే కూర్చోవడం, బాయ్ బాయ్ అనడం. ఆమెకి ఏదన్నా పిల్లలు అంటే ఒకటి నేర్చుకుంటే అదే అంటూ ఉంటారు కదా, మా పాప అయితే బాయ్ అని వచ్చినప్పటి నుంచి బాయ్ బాయ్ అంటూనే ఉంటుంది. సో దారిలో వెళ్తుంటే ఆటో స్టాండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉండే, 1 to 2 kilometers దాకా. ఏంటని చూస్తే పెట్రోల్ కోసం లైన్ నిల్చొని ఉందన్నమాట. అంటే లైన్లో నిల్చొని ఉన్నారు చాలామంది. వీళ్ళు అసలు ఇంటికి వెళ్తారో లేదో కూడా నాకు డౌట్ అనిపించింది ఆ రోజు ఆ లైన్ చూస్తుంటే. రీసెంట్గా పెట్రోల్
దొరకదు అని చెప్పేసి, గ్యాస్ దొరకదు అని చెప్పేసి వస్తుంది కదా. సో దానికోసం వాళ్ళు నిల్చున్నారు. బట్ అది అంత ట్రూ కాదనిపించింది. అంటే పెట్రోల్ అనేది దొరుకుతుంది ఈజీగానే, బట్ ఎందుకు ఇంతగానం ఇంత రిస్క్ చేసి ఎందుకు వీళ్ళు ఇంత నిల్చున్నారని చెప్పేసి నాకు మా ప్రశాంత్కి అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.